ఉద్యోగులకు దీపావళి బొనాన్జా. డిఏ ధమాకా. ఉద్యోగులకు దీపావళి బొనాన్జా నవంబర్ 1 నుంచి అమలు. తీపి కబుర్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 2 దఫాలుగా పోలీసులకు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లింపు. ఈనాడు. ఆంధ్రజ్యోతి. ఒక డిఏ కానుక ఉద్యోగులకు దీపావళికి ధమాకా. సేమ్ ధమాకా. హ్యాపీ దీపావళి. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. నవంబర్ నుంచి సొమ్ము జమ. పోలీసులకు నవంబర్ జనవరిలో ఈఎల్సీ సొమ్ము. ఒక్క డిఏ అది కూడా ఎప్పుడుది? 1/1/2024ది. 4 పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చి ఒకటే, అది కూడా దఫాలుగా ఇస్తూ దానికి ధమాకా దీపావళి బొనాన్సా ఎంజాయ్ చేయండి. అసలు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరికి ఎట్లంటే జీవితంలో మళ్ళీ ఇటువంటి అసలు ఆపర్చునిటీ, అసలు అవకాశమే ఎప్పుడు రాలేదన్నట్లు పేపర్లు. ఆ తీర చూస్తే అసలు ఫస్ట్ ఎంత విచిత్రమైన జీవోలు ఇవ్వడం జరిగిందంటే డిఏది. ఒక డిఏ ఏం చెప్పినారంటే ఫస్ట్ నవంబర్లో అరియర్స్ అంటే ఎప్పుడు 1 జనవరి 2024లో ఇవ్వాల్సినది నవంబరు 25లో ఇస్తూ ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడంటే ఇచ్చేది ఫస్ట్ ఏమని చెప్పినారు? ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. అసలు ఈ పదమే ఎప్పుడు చూడలేదు. మనమేదో ఎక్కడైనా స్టేడియంకు పోతే ఎగ్జిట్ చూసినాము, థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం, కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్, రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్. సంఘాలంతా పోయి అయ్యో రామా అని చెప్పి చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇచ్చినారు వెంటనే. ఏమన్నది? ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 2026 ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఇంకొక భాగము, ఫిబ్రవరి 27లో ఇంకో భాగం, అంటే 3 భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది 3 విడతలుగా అంతటితో ఆపినారా? నెక్స్ట్ డిఆర్ పెన్షనర్లకు ఏమని చెప్పినారు? ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది 1 జనవరి 2024 ఇస్తూ 2027-28 అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత 12 ఇన్స్టాల్మెంట్లో ఆయంత బకాయిలు అంట. అంటే బకాయిలు 12 విడతలుగా సేమ్. వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఇచ్చేది ఒకటి, ఆ ఇచ్చే ఒకటిలో ఏంది అని చెప్పి వాళ్ళు బాధపడితే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఒక భాగము, ఫిబ్రవరిలో ఒక భాగము, ఒక 10% మాత్రం ఏప్రిల్లో. ఏందండి ఇది? ప్రభుత్వమా, పరిపాలననా? అసలు ఏం జరుగుతుంది అని అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సహజంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటారు, వేరే వాళ్ళు ఏమంటారు, మీ మేనిఫెస్టో మీరు అమలు చేసినారా లేదా అని. నాకు చూసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటమ్ వైజ్ నేను చెప్తాను. వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం. ఇది విచిత్రం, ఎక్కడా ఉండదు. మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము. మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాం. ఎట్లా? మీరు ఆశ్చర్యపోతారేమో నేను చెప్తా ఎట్లా అని. 1, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇచ్చినారండి ఉందే? వేసిన పిఆర్సీని తీసేసి కొత్త పిఆర్సీ పెట్టకుండా ఎన్నిసార్లు అడిగినా, సంఘాలు ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఐఆర్ అనేది ఇవ్వకుండా. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ల ముందర పిఆర్సీ ఐఆర్ గురించి ప్రజలకు, ఎంప్లాయీస్కు వాగ్దానం చేయడం జరిగింది. ఎప్పుడండి? ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019. ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 27% ఐఆర్ ఇంట్రిమ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఎవరు అమలు చేసినట్లు? పే రివిజన్ కమిషను పిఆర్సీ 12వ పిఆర్సీ
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 12 జూలై 2023లోనే 12వ పిఆర్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నారండి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతుంటే పిఆర్సీ ఊసేలేదు. మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి? కాన్ఫరెన్స్లో మీరు అన్న మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పట్లో నేను పిఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పిఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు మధ్యంతర భృతి ఇవ్వాల్సి వస్తుంది, ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఐఆర్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీరు ఎట్లా చెప్పినారండి? ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానము? అంటే అర్థమేమి? మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 2019లో చక్కగా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు. రెండవ పాయింట్ అండి, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం, వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ నెల 5వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇంకా జీతాలు రాలేదు. ఒక 2 నెలలో 3 నెలలో ఫస్ట్లో ఇవ్వడమే తప్ప ప్రతి నెల లేట్ అవుతూనే వస్తుంది. ఇదే సేమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2024 దిగిపోయే ముందర జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ 100% 1353 కోట్లు ఉద్యోగస్తుల బకాయిలు చెల్లించిన మాట వాస్తవమా కాదా? ఏపీ జిఎల్ఐ 100% 312 కోట్లతో చెల్లించిన మాట వాస్తవమా కాదా? మెడికల్ రీయింబర్స్మెంటు ఈహెచ్ఎస్ 194 కోట్లు చెల్లించిన మాట వాస్తవమా కాదా? అన్నీ చెల్లించి జీరో చేయడం జరిగింది 2024 మార్చికంతా కూడా. ఇప్పుడు మీవండి. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 11 డిఏలు ఇవ్వడం జరిగింది. 11 డిఏలు 1 జూలై 2023 వరకు అన్ని డిఏలు కూడా ఇచ్చేయడం జరిగింది. ఈరోజు మీ బకాయిలండి, మీ బకాయిలు చూస్తే మీరేమన్న దాంట్లో వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ రోజుకి సరెండర్ లీవ్ 3 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్ఎల్ సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకు ఇప్పటి నుంచి 2024 నుంచి గ్రాట్యుటీ కానీ మెడికల్ బిల్స్ కానీ అన్నీ పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? పోలీసు వాళ్ళకైతే ఏఎస్ఎల్ నవంబరు 2024ది పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? జనవరి 2025 ఉన్న పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? జూలై 2025 పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? నవంబరు 2025 పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా? అంటే నవంబర్తో లెక్కేసుకుంటే 4 పెండింగు. అదేవిధంగా టీఏ బిల్స్ చూసినట్లయితే జనవరి 2025 నుంచి పోలీసు వాళ్ళది అందరూ 25 జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే 9 నెలలు మొత్తం పోలీసు వాళ్ళందరూ పెండింగ్ టీఏ. అదేవిధంగా ఏప్రిల్ 2024 నుంచి కొంతమంది పెండింగ్ ఉన్నాయి. ఏఎస్ఎల్ పెండింగు, టీఏలు పెండింగు. మీరు మాత్రం దానికి తోడు మళ్ళీ ఏమని చెప్తారు? 900 చిల్లర కోట్లు పోలీసు వాళ్ళవి పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉండేటివి 210 కోట్లు 2 విడతల్లో 105 ఒక నెల, 105 ఒక నెల. ఏందండి ఇది? మీరు చెప్పిండేదేమి, మీరు చేస్తుండేదేమి? అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు. గ్రాట్యుటీ పెండింగు, టీఏ పెండింగు. పోలీసు వాళ్ళది ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. మాట మాటికి ఎక్కడున్నా బందోబస్తు అని చెప్పి వందల మంది పాపం కానిస్టేబుల్స్ను బెటాలియన్ వాళ్ళను పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు చేతి నుంచి పెట్టుకుంటారు టీఏ, ట్రావెల్ అలవెన్స్ చేతి నుంచి పెట్టుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ మీరు రీయింబర్స్మెంట్ చేస్తే తప్ప వాళ్ళకు ఆ ట్రావెల్ అలవెన్స్ అంతా రాదు. అక్కడికి కష్టపడి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఒక్కొక్క రూమ్లో 5 మంది 6 మంది పాపం. ఇంకొక విచిత్రం ఏమంటే పాపం పోలీసు వాళ్ళ పరిస్థితి, అసలు సరెండర్ లీవ్ ఏవైతే ఉందో ప్రతి విడత సరెండర్ లీవ్ ఏదైతే వస్తుందో జనవరి విడత కానీ, జూలై విడత కానీ, నవంబర్ విడత కానీ మీరు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళ పే స్లిప్లో అది వచ్చేస్తుంది. పే స్లిప్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కట్ అవుతుంది. అంటే చేతికేమో డబ్బులు రావు, ఇన్కమ్ ట్యాక్స్ ఏమో కట్ అవుతుంది.
పెండింగ్ ఉంటుంది. అంటే ఇది ఎట్లుందంటే దెబ్బ మళ్ళీ దెబ్బ మీద పుండు. మీరు చెప్పేది మాత్రం చాలా చక్కగా అన్ని అమలుపరుస్తామని.